హే గాయ్స్ అందరికీ నమస్తే. సమ్మర్ లేదా వింటర్‌లో బెస్ట్ ప్లేసెస్ చాలా హిల్లీ స్టేషన్స్ ఏదైనా వెళ్ళాలి అంటే మనం అరకు చూజ్ చేసుకుంటామండి. అరకు కాకుండా ఊటీ కూడా ఒక బెస్ట్ ప్లేస్ అని నేనైతే చెప్తాను. ఊటీ వచ్చేసి అరౌండ్ 850-900 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటదండి హైదరాబాద్ నుండి అయితే. కానీ వెళ్ళడం మాత్రం చాలా ఈజీ అండి. అంత కాంప్లికేటెడ్ అయితే అస్సలు కాదు. హైదరాబాద్ నుండి అయితే ట్రైన్స్ ఉన్నాయండి. మైసూర్ సూపర్ ఫాస్ట్, కోయంబత్తూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఆ ట్రైన్స్ ఉన్నాయి. వచ్చేసి మీరైతే మైసూర్ నుండి బస్ అయితే తీసుకోవచ్చు. లేదు అంటే కోయంబత్తూర్ వెళ్ళి కోయంబత్తూర్ నుండి ఊటీకి అయితే బసెస్ ఉంటాయి. ఊటీ టు మళ్ళీ మీరు ఎక్కడైనా వెళ్ళాలనుకున్నా కూడా చాలా అంటే చాలా ప్లేసెస్ అక్కడికి దగ్గరలో ఉంటదండి. మేమైతే అలపి వెళ్ళాము. చూస్తున్నారు కదా ఆ వీడియోస్. మేమైతే ఫస్ట్ ఇక్కడ 7:00 ట్రైన్ అయితే తీసుకున్నాము. 7:30కి కాచిగూడ సూపర్ ఫాస్ట్ మైసూర్ వరకు. మైసూర్‌కి వెళ్ళిన తర్వాత మేమైతే అక్కడి నుండి మైసూర్ ప్యాలెస్‌కి అయితే విజిట్ చేయడానికి వెళ్ళాము డైరెక్ట్‌గా. ఇంకా మైసూర్‌లో ఇంకా మిగతా ప్లేసెస్ అయితే మేమేం విజిట్ చేయలేదు. మైసూర్ ప్యాలెస్‌కొచ్చేసి చాలా అంటే చాలా పెద్ద హిస్టరీ ఉందండి. దాని గురించి మాట్లాడుకుంటే చాలా లెంతీ అవుతది వీడియో అయితే. మేమైతే ఇంకా మైసూర్ ప్యాలెస్ తర్వాత ఊటీ కోసం అయితే బస్ అయితే తీసుకున్నామండి. ఆ బస్‌కొచ్చేసి రూ. 180 అయితే మాకు చార్జ్ చేశారు. ఇది అరౌండ్ 4 అవర్స్ జర్నీ ఇది. ఫారెస్ట్ నుండి వెళ్తదండి మొత్తం. మేమైతే జింకలని, ఏనుగులనైతే చూసాం మేమైతే. ఈ మైసూర్ టు ఊటీ బస్ జర్నీ వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదండి. కోయంబత్తూర్ టు ఊటీ రావడం కన్నా, మైసూర్ టు ఊటీ వెళ్ళే రోడ్ మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదండి. ఆ ఘాట్ రోడ్‌లో ఎలిఫెంట్స్, జింకలు ఇలా అడవి జంతువులను చూస్తూ, ఆ ఫారెస్ట్, ఆ టీ ప్లాంటేషన్ అదంతా చూస్తూ అసలు ఆ జర్నీ మాత్రం చాలా సూపర్బ్‌గా ఉంటదండి. మీరు ఇంత దూరం రావడానికి చేసిన ఖర్చంతా దీనికే సరిపోయిందన్నట్టు అనిపిస్తదండి. మాకైతే పైసా వసూల్లాగా అనిపిచ్చింది. ఏనుగులను గాని అవన్నీ రోడ్ పక్కనే చూస్తున్నారు కదా! చాలా బ్యూటిఫుల్ అనిపిచ్చింది మాకైతే అసలు. రోడ్ మీదకే ఉండే అసలు ఏనుగులు, ఆ జింకలు అవన్నీ. చాలా బాగా మంచిగా అనిపిచ్చింది మాకైతే. మీరు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. ఈ ఫారెస్ట్, ఆ పైన్ ట్రీస్, ఆహ్, టీ ప్లాంటేషన్స్ అవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము ఊటీకి రీచ్ అయ్యేసరికి 6:30, 7 అయిందండి. 6:30, 7 అయ్యింటే ఇంకా అక్కడనే రూమ్స్ కోసం వాళ్ళు బస్ స్టాప్‌లో చూస్తుండే కస్టమర్స్ కోసమైతే. ఇంకా వాళ్ళైతే మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మేమైతే బస్ స్టాప్ నుండి ఒక 500 మీటర్స్‌లోనే ఒక రూమ్ అయితే తీసుకున్నాము. ఆహ్, 24 అవర్స్‌కి రూ. 1000 అయితే మాకు చార్జ్ చేశారండి. మేమైతే ఫిబ్రవరిలో వెళ్ళాము. ఫిబ్రవరి స్టార్టింగ్ వీక్‌లో రూ. 1000 కొంచెం రీజనబుల్ అనిపించింది మాకైతే. మీకు కావాలంటే 800, 900, 700లో కూడా దొరుకుతాయండి. మీరు చూసుకోవాల్సొస్తది ఆ రూమ్స్. వెళ్ళి వెతుక్కోవాల్సొస్తది. మాకైతే మమ్మల్ని అప్రోచ్ అవ్వగానే మేమైతే రేట్ అడగగానే రూ. 1000 అనేసరికి ఇంకా మేమైతే ఓకే అనేసి వెళ్ళామండి. రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉండే. మాకైతే నచ్చింది. ఈ మైసూర్ టు ఊటీ ఘాట్ రోడ్ ఇదంతా వచ్చేసి చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తదండి మనకైతే. మనం ఇంత దూరం వచ్చిన దానికి ఇదే ఒక సైట్ సీయింగ్ లాగా అనిపిస్తది మనకి. ఈ ఘాట్ రోడ్ గాని అవన్నీ ఊర్లు గాని చాలా కొత్తగా అనిపిస్తది. ఈ ఘాట్ రోడ్ చూస్తే అలా ఉంది గానండి చాలా అంటే చాలా డేంజర్‌గా ఉండే అసలు. మీరు ఊటీకి రీచ్ అయిన తర్వాత అక్కడ ఏమేం ప్లేసెస్ చూడాలి, ఎక్కడెక్కడెళ్ళాలి అని టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి. నా బెస్ట్ సజెషన్ అయితే నేనైతే ఒకటిస్తాను. ఏంటంటే అక్కడ బసెస్ ఉంటాయండి. డైలీ ఆహ్, ప్యాసింజర్స్‌నైతే ఎక్కించుకుంటారు. పర్ డే రూ. 300 అలా చార్జ్ చేస్తారు. బస్సుంటది. 10-12 సైట్ సీయింగ్స్ అయితే మనకు చూయిస్తారు. డే మొత్తం ఈవినింగ్ వరకు మార్నింగ్ పికప్ టు డ్రాప్ మన హోటల్ వరకు డ్రాప్ చేస్తారు. రూ. 300 అయితే చార్జ్ చేస్తారండి. ఇదైతే బెస్ట్ అని నేనైతే చెప్తానండి. 2 డేస్‌లో ఆల్మోస్ట్ 2 ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తారండి. ఒక రూట్ కూనూర్ రూట్, ఒక రూట్ వచ్చేసి పైకారా వాటర్‌ఫాల్ రూట్ అండి. ఈ 2 రూట్స్ అక్కడ ఫేమస్ అండి. ఆ 2 రూట్స్ మనకి 2 డేస్‌లో అయితే కవర్ చేస్తారండి. ఆ 2 డేస్‌లోనే ఇంకా అన్ని ప్లేసెస్ ఆల్మోస్ట్ కవర్ అయితాయి. నా బెస్ట్ సజెషన్ అయితే ఇదే అండి. మీ హోటల్ వాళ్ళని అడిగినా వాళ్ళైతే చెప్తారు. తిరగడానికొచ్చేసి ఇట్లా బస్సుంటది. పికప్ అండ్ డ్రాప్ ఉంటది 300లో. మీరు దానికెళ్ళండి అని అంటారండి. ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏందంటే, అక్కడికి మీరు సైట్ సీయింగ్‌కెళ్ళినప్పుడు ఏమైనా ఫారెస్ట్ గానీ, ఏదైనా గార్డెన్స్ గానీ ఏమన్నా ఉన్నప్పుడు, అక్కడ ఎంట్రీ టికెట్స్ ఉన్నప్పుడు మాత్రం ఎంట్రీ టికెట్స్ మనం ఇచ్చిన 300లో కవర్ కాదండి. మనమైతే సెపరేట్‌గా మళ్ళీ ఎంట్రీ టికెట్స్ అయితే తీసుకుంటూ ఉండాలి. గార్డెన్స్ ఆర్ వ్యూ పాయింట్స్ ఏమన్నా మనం వెళ్ళినప్పుడు. వాళ్ళు జస్ట్ 300 తీసుకునేది దేనికంటే, మనల్ని పికప్ టు మళ్ళీ అక్కడికి తిప్పడం, చేయడం, మళ్ళీ ఈవినింగ్ మనల్ని డ్రాప్ చేయడం అవన్నీ తిప్పిన తర్వాత. చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి పైకరా వాటర్ ఫాల్ అండి.
చాలా బ్యూటిఫుల్ ప్లేస్. నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తానండి ఊటీకైతే. ఈ సమ్మర్‌లో గానీ, వింటర్‌లో గానీ అయితే విజిట్ చేయండి ఖచ్చితంగా. ఈ చూస్తున్నారు కదా! అసలు ఎండ ఉన్నట్టే ఉంది గానీ, చాలా అంటే చాలా అసలు చాలా అంటే చాలా చలి పెట్టిందండి మాకైతే. 2 డేస్ సైట్ సీయింగ్ ఊటీలో తర్వాత మేమైతే ఇంకా నైటే అలపికి బస్ ఉందని తెలిసిందండి మేము ఎంక్వైరీ చేసిన తర్వాత. అలపి వచ్చేసి కేరళలో ఉంటదండి. అలపూజ అంటారు. మనకు నార్మల్‌గా అలపి అని అయితే తెలుసు. ఇక్కడ బోట్ హౌస్ అవన్నీ ఫేమస్, చాలా ఫేమస్. ఇంకా మేమైతే అక్కడికి నైట్ బస్ తీసుకున్నాం. మార్నింగ్ 5:00 అలా మమ్మల్ని అయితే డ్రాప్ చేసిర్రు అక్కడ. చార్జ్ వచ్చేసి ₹500 అయితే తీసుకున్నారండి. అరౌండ్ 350 కిలోమీటర్స్ సంథింగ్ ఉంటది. ఇంకా మేమైతే అలపి బోట్ హౌస్‌కెళ్ళాము. బోట్ హౌస్ అని కాదండి. నార్మల్‌గా అక్కడి నుండి ఒక ఊరుంటది నీళ్ళల్లోనే. అక్కడి వరకు ఈ బోట్ అనేది వెళ్తుండే. ఇంకా అక్కడికెళ్తుందని చెప్పేసి మేమైతే ఆ ఊరు కోసం అయితే టికెట్ తీసుకున్నాం. అక్కడి వరకెళ్ళి చూసి మళ్ళీ అదే బోట్‌లో మళ్ళీ రిటర్న్‌కైతే వచ్చామండి. వచ్చేసి మళ్ళీ బీచ్‌కైతే వెళ్ళామండి. అలపి బీచ్ చాలా బావుంటదండి. ఈవినింగ్ టైమ్ అయితే ఇంకా చాలా బావుంటది. మేమైతే పెద్దగా ప్రీ ప్లాన్డ్‌గా అయితే రాలేదండి అలపికి ఇదంతా. మేమైతే ఇక్కడికొచ్చేసి మళ్ళీ వెంటనే నైట్ ట్రైన్ తీసుకొని మేమైతే హైదరాబాద్ రిటర్న్ అయిపోయామండి. బడ్జెట్ వచ్చేసైతే మేమైతే హైదరాబాద్ టు మైసూర్ వరకే రిజర్వేషన్ ఉందండి మాకైతే. ఇంకా రిటర్న్ అప్పుడు మాత్రం మాకైతే ఎలాంటి రిజర్వేషన్ లేకుండే. మేమైతే జనరల్‌లో వెళ్ళాము. మాకు టోటల్ వచ్చేసి 4500 అయింది ఖర్చు మొత్తం. కానీ నేనైతే ఒక 8000 అయితే క్యారీ చేయమని అయితే రికమెండ్ చేస్తాను. ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.